పూరా లోకల్. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచం దృష్టంతా ఒక్కసారిగా ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్పై పడింది. శత్రు దేశాల్లో మొసాద్ రహస్య ఆపరేషన్ ఎలా ఉంటుందో మరోసారి అందరికీ తెలిసి వచ్చింది. ఇరాన్పై తాజాగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం చాలా కాలం నుంచే పావులు కదిపినట్టు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, సైనిక బలాన్ని దృష్టిలో పెట్టుకొని భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్లోకి చేరవేయడంలో మొసాద్ కీలక పాత్ర నిర్వర్తించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు అత్యంత సమీపంలోనే డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను అక్కడికి చేర్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలు కాగానే ఇక్కడి నుంచి డ్రోన్లను ప్రయోగించి ఇరాన్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది. గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది. ఇరాన్లోని విమాన విధ్వంసక కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు, క్షిపణులతో ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, మిలిటరీ కార్యకలాపాల ప్రధాన కేంద్రాలపై టెలియవీవ్ విరుచుకుపడింది. మొత్తం 5 దశల్లో దాడులను నిర్వహించింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం కావడంతోనే ఆ దేశ అణుశుద్ధి కేంద్రాలపై నిరాటంకంగా ఇజ్రాయెల్ జట్లు పలుమార్లు దాడులు చేయగలిగాయి. ఇరాన్ అణు కేంద్రాల్లో అత్యంత ప్రధానమైన నేలమాళిగల్లో నిర్వహిస్తున్న నతాంజ్ ప్రాంతంలోని యురేనియం శుద్ధి కర్మాగారంతో పాటు ఇస్ఫహాన్లోని కేంద్రం వద్ద కూడా పేలుళ్లు సంభవించాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్లో భాగంగా ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ నుంచి భారీ ఎత్తున ఫైటర్ జెట్ల దండు వెళ్ళింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్య ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ఏ డెఫ్రిన్ ఇప్పటికే వెల్లడించారు. ఇజ్రాయెల్ వాయుసేనలో ఫైటర్ జెట్లు, రీఫ్యూలర్స్, నిఘా వంటి వివిధ రకాలకు చెందిన 200 యుద్ధ విమానాల అక్కడికి వెళ్ళాయి. మొత్తం 100 లక్ష్యాలపై ఇవి దాడులు చేశాయి. గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్లలో ఇరాన్పై దాడులకు ముందు కూడా ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ దొంగిలించింది. దీంతోనే టెహ్రాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లో ఇరాన్కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లో కూడా మొసాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్టు ఇరాన్ ఆరోపించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త మెహసిస్ ఫక్రీజాదను మొసాద్ హత్య చేసింది. తాజా దాడుల్లో హతులైన వారిలో ఇరాన్కు చెందిన మరో అణుశాస్త్రవేత్త డాక్టర్ ఫెరేద్దీన్ అబ్బాసీ అన్న భార్య పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం మీద ఈ ఆపరేషన్తో మొసాద్ ఈ కీలక ఆపరేషన్ ఎలా నిర్వహిస్తుందన్నది బయట ప్రపంచానికి తెలిసింది.